హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఇది జూరాల ఫ్రెండ్స్. ఇక్కడికైతే ఫిషింగ్కి వచ్చాను. ఈరోజు బేట్ అయితే మనది యథావిధిగా సేమ్ బేటే వాడుతున్నాను, చూడండి. సైజు చిన్నగా లేదు. ఫ్రెండ్స్, మా వానికి కూడా ఇంకోటి పడింది. ఇంతమందికి మనకు పడదు, వానికి ఇప్పుడే పడింది. ఫ్రెండ్స్ చూడండి, 2 kgs పైనే ఉంటుందేమో. ఫీడర్ తీసుకుంటే ఎప్పుడైనా సరే స్లోగా తీసుకుంటే బెటర్. చేప పడ్డది కానీ నన్ను మాత్రం పైకి లేపితే రాదు. ఇప్పుడు అది దగ్గరికి చేతి పెట్టి తీసుకుంటే బెటర్. అడ్డండి కడుపున చేసేసి అని మాత్రం ఫస్ట్. అరే అన్నమాట అట్లా తీయ, కడుపున చేసేసి తీయబడి అట్లా చేయకరా. కడుపున చేసేసి అని మాత్రం తోక ఇట్లా వేసి పైకి లేదు అంతే. దాన్ని ఏమన్నా అక్కడ అక్కడ వీడు వస్తే తీసుకో. ఆ లోతు ఎక్కువ ఉంది ఇంకా ఇక్కడ ఆడికో. వైరు చూడు, కాళ్ళ కింద వైరు మొత్తం. ఈత కొట్టిస్తున్నావు అతన్ని. అలా చెప్తుంది, నీకు ఇబ్బంది అవుతుంది. పక్కనే అవుతా లైటింగ్ ఇక్కడ వస్తుంది. అయితే చూడండి, 100 అయింది. కానీ ప్రెజర్ చేస్తుంది నా పైన. నువ్వా నేను తాడులాగే పోటీ లాగుతుంది, అది అటు లాగుతుంది.
డబ్బా అయితే తీసుకొని వెళ్తూనే ఉంది ఫ్రెండ్స్. మా ఉంది మరి లాగుతాడా మరి ఏం చేస్తాడో చూడాలి విని. ఏ నీళ్ళ పడుతుంది అంత అటాచ్ చేయాలి ఎట్లా మళ్ళా? ఎటువైపు పోయినా రాలేదు నాకు. అది మంచిగా తాగు చూసుకుంటుంది రాళ్ళు. ఇలా రాయండి రాళ్ళలో పోతుంది. అది చిన్న దగ్గరికి వెళ్తుంది వెళ్తాను. అది లోతు తగ్గుతుంది దీనికి వచ్చిందా నీకు అర్థమవుతుందా? తిను లోతు పుచ్చ తిరుగుతుందా తట్టించిందా? నా వైపు ఎక్కడ పోకు. అరే తిప్పురా అట్లా అన్ని కబ్బులు చెప్తుంది. ఇప్పుడు ఒక్క తిరిగానంటే మొత్తం నాశనం. ఏం చేస్తున్నామో ఏమో దాన్ని అన్నీ నాశనం చేస్తుంది సరిగ్గా. కిందికి వెళ్ళినది పైనుంచి రా మెల్ల మెల్ల మెల్ల. ఎక్కువ ఉంటుంది 5 kgsకి. అలసిపోయింది అది. మెల్ల ఎంతసేపు ఎక్కువ అవసరం అయితే అంతసేపు డీల్ చేయదాన్ని. అట్లా కాదు కానీ అడిగి తీసుకొస్తావా? ఏయ్ రే కనిపించకుండా వస్తుంది. లేదా ఆ మూల వద్దులే, ఆ మూలకి ఏమొద్దు రాదు. కడుపు కింద చేతి అట్లేగో అట్లా కడుపు కింద చేతి మెల్ల మెల్ల జరసేపు అలసని అది జర అట్లాగా అట్లాగా అట్లా వీడియో తీస్తున్నా. ఫ్రెండ్స్ డబ్బులకి అయితే అయింది దానికి గట్టిగా. ఎంతుంటుంది ఉదాహరణ? ఎంతుంటుంది? ఉంటుంది 5 kg ఉంటుంది అనుకున్నాను. ఎక్కువనే ఉండాలి. ఇక్కడ బాగా అయింది దగ్గర దగ్గర. అన్ని కాలాలు తట్టుకున్నాయి కదా, కొంచెం తట్టుకున్నాయి. ఒకటి నోట్లో అయింది, ఒకటి ఇక్కడ అయింది. ఇంకా పోలేదులే, ఇంకా వాడికి వస్తుంది. అయిపోయింది అయిపోయింది. 5 kgs పైన ఉంటుంది. గట్టిగా ఉంది సైజ్ అయితే. ఎంతసేపు సతాయించిందో చూడండి మీరు, చాలా సేపు సతాయించింది. సైజ్ అయితే 8 నెంబర్ ఉంది. దీనైతే చికెన్ చికెన్ అట్టే పట్టుకుంటా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే చికెము. నా బ్రదర్ దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంటుంది. ఎవరికన్నా కావాలంటే ఫీడర్లు కానీ చికెన్ కానీ అవైలబుల్ ఉంటాయి. హుక్స్ కూడా ఎనీ హుక్స్ అన్న దగ్గర వాట్సాప్లో ఆ నెంబర్ పైన క్యాట్లాగ్ ఉంటుంది వాట్సాప్లో, అందులో వెళ్ళి చెక్ చేయండి. లెంత్ అయితే చూడండి, ఇందులో మస్తు ఫిషెస్ అయితే పడతాయి. స్టాండర్డ్ అండ్ గట్టిగా ఉంటుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నెంబర్ పైన ఇస్తాను, దాన్ని కాల్ చేసి మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా వైజ్గా ఎక్కడైనా సరే అన్న డెలివరీ చేయగలుగుతాడు. ఓకే ఫ్రెండ్స్, ఇందాక వేరే చికెన్ అయితే ఉంది కానీ ఇది పెద్ద సైజ్ అని చెప్పి కొత్త చికెన్ చేస్తున్నాము. చూడండి, ఇంకోటి పడితే చికెన్ తింటుంది. ఇట్లాంటి పడలని కోరుకోరు
ఓకే ఫ్రెండ్స్, తెగిపోయి ఆడ నీళ్ళ డబ్బలేనా. ఇది నాకు పడింది, ఒకేసారి పడ్డాయి 2 ఫిషెస్, నాకు మా అన్నకి. ఇదేమో మా అన్నకు పడింది. సేమ్ అసలు హుక్ అవ్వడం కానీ, సేమ్ సైజు కానీ, హుక్ అవ్వడం కానీ సేమ్ చూడండి. ఒకటేమో నోట్లో అయింది, మరొకటేమో ఇక్కడ రెక్క దగ్గర అయింది. సేమ్ అసలు అన్ఎక్స్పెక్టెడ్, ఒకేసారి పడ్డాయి. మళ్ళా పడకం కూడా 2 ఒకే విధంగా పడ్డాయి. కేజీన్నర దాకుంటాయి ఒక్కొక్కటి. కూడా ఫిషింగ్ అయితే ఎందుకంటే టైం ఉంది, కానీ ఇంటికి దగ్గర కొంచెం వర్క్ ఉండి వెళ్ళిపోతున్నాను. టైం అయితే చూడండి ఎంత అవుతుందో, 3 అవర్స్ ఉంది అంతే. ఓన్లీ ఈవినింగ్ 3 అవర్స్ ఉంది. ఇంటికి వెళ్ళిపోవాలి. కొంచెం ఫోన్ కాల్ వచ్చింది, వర్క్ ఉంది కాబట్టి ఫిషింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చూస్తాను చూడండి. ఈరోజు నేను మా బ్రదర్ ఇద్దరం అయితే వచ్చాను కాబట్టి ఫిషెస్ అయితే ఎన్ని పడ్డాయి అనేది. టైం ఉంటే ఇంకా చాలా ఫిషెస్ పడేవి, కానీ మనకు కొంచెం టైం లేదు. 2 చిక్కాలు వేసినాము, పెద్ద సైజు ఒక దాంట్లో, చిన్న సైజు ఒక దాంట్లో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇవాళ ఫిషింగ్ అయితే ఇది ఈరోజుది. ఇది బిగ్ సైజ్ అనమాట. దీన్ని గడ్డ గుంచేటప్పుడు అయితే బాగా దున్నపోతున్న ఆపినట్లే ఉంది, అంత సతాయించింది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కిందేసి మీకు చూపిస్తుంటే కానీ కొంచెం టైం లేదు, తొందరగా వెళ్ళాలి కాబట్టి బిగ్ సైజుని మాత్రమే చూపిస్తాను. చూడండి సైజ్ అయితే ఎలా ఉందో. మ్యాక్సిమం 5 kgs ఉందని అనుకుంటున్నాను. మీకు ఎంత ఉందో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎన్ని కేజీలు ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చిందని అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిషెస్ అయితే మొత్తం టోటల్గా ఫిష్ ఫీడర్తోనే పట్టాను నేను. ఆ ఫిష్ ఫీడర్ మీకు ఎవరికైనా అవైలబుల్ కావాలని అనుకుంటే మాత్రం పైన నెంబర్ ఇస్తాను మా బ్రదర్ది, దాన్ని కాల్ చేయండి. అదేవిధంగా ఇవి కూడా మీకు చిక్కాలు కూడా ఫిషెస్ ఇట్లా లైవ్గా ఉంచుకోవడానికి, వాటర్లో పెట్టి ఉంచుకోవడానికి చిక్కాలు కూడా ఉంటాయి. వాటికి కూడా అదే నెంబరు. తప్పకుండా దానికైతే కాల్ చేసి, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఇండియా వైజ్ మొత్తం పంపించగలుగుతాము. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఆ నెంబర్ అయితే సంప్రదించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.